రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పని సైతం అయిపోతుందని అలాంటి పార్టీల నాయకుల గురించి మాట్లాడటం సమయం వృధా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని, జంగుగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతు చేనులో భారీ బోవుతో పాటు 90% సబ్సిడీతో ఫెన్సింగ్ నిర్మాణం చేయాలనేదే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కరుణాకరన్ రెడ్డి, సుభాష్, రమేష్, రోహిదాస్, రాము, మీరాబాయి, రేణుకబాయి, ఆనందరావు, అశోక్ రెడ్డి, ముకుందారావు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. జామి ఊరు ఎంత మంచి ఊరంటే ఒకసారి మాటిస్తే మాట తప్పదు. మరి అటువంటి ఇంత మంచి ఊరుకు నేను మాటిచ్చి తప్పదు ఎట్లుంటది? ఎన్నో సంవత్సరాలను ఎటువంటి కల్మషం లేనటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ. ఈ ఊరితో దాదాపు నాకు 30-32 సంవత్సరాల నుండి ఒక అనుబంధం ఉన్నది. జామ్ని గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎంత మంచి వాళ్ళంటే నేను ఎన్నికల సందర్భంలో అనేక సార్లు వచ్చి ఊళ్ళో మాట్లాడుతున్నప్పుడు రెండవసారి, మూడవసారి ఓడిపోయిన తర్వాత కూడా ఈ గ్రామానికి వేరే కార్యక్రమం మీద వచ్చినప్పుడు మాట్లాడుతూ పెద్ద మనుషులను కలిసిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నువ్వు నలుగురు మంచి కొరకు పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు సార్, సమయం కలిసలేదు, మాకు కూడా మనసులలో నువ్వు గెలవాలని ఉన్నది. 2014 పోతేనేమో తెలంగాణ వచ్చింది, ఒక రకమైన రాజకీయ పరిస్థితి ఉండే. అంతకుముందు 2012లో పోటీ చేసినప్పుడు ఒక రకమైన పరిస్థితి ఉండే. నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ వాదంలో కొంత ఇబ్బంది వస్తున్నది, ఓడిపోతున్నావు తప్పితే వచ్చే రోజులలో నువ్వు ఎట్లనే గెలుస్తావు సార్, నిన్ను గెలిపించే బాధ్యత మాది అని